హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఒక ఇన్ఫర్మేషన్ వీడియో చెప్పబోతున్నాను. మేము రైస్ తీసుకున్నాం, అందులో ఎంత ఫ్రాడ్ జరిగిందో చూపిస్తాను. ఇది చూడండి, కర్నూలు సోనా మసూరి రైస్ అని అమ్మారు. అయితే ఇంటి ముందుకు వస్తారు కదా, అలా తీసుకున్నాం ఒక 2 బ్యాగ్స్. తీరా ఈ రైస్ ఓపెన్ చేసి ఒక 2 days తర్వాత చూస్తే చూపిస్తా రైస్ ఎలా ఉన్నాయో. ఇలా ఉన్నాయి రైస్, చూడండి ఎలా ఉన్నాయి. పురుగులు బట్టి చాలా లావుగా, చాలా చెత్తగా ఉన్నాయి అన్నీ. ఎంత టేస్ట్ ఉందో అంత నూక, అసలు తినే బియ్యం లాగా లేవు. ప్లస్ రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు ఉంటే ఎలా తింటారు? అమ్మేవాడు ఎంత మోసం చేశాడంటే చూడండి. ఇది పక్కా కంట్రోల్ బియ్యం. ఆ బియ్యాన్ని తెచ్చి ప్యాకెట్లో చేసి మళ్ళీ దీనికి ఈ కవర్లో వేసి అమ్ముతున్నారు. అయితే మేము 1300 పెట్టి తీసుకున్నాము 2 bags రైస్. ఇలానేనా ఉండేది? మీరు చెప్పండి. చాలా వరస్ట్గా ఉన్నాయి. ఎంత చీటింగ్ అంటే ఎంత మోసం, మరీ మోసం చేయాలి కానీ ఇంత ప్రజల్ని ఇంత మోసం చేయొద్దు. మీకు దీనికి వేరే రైస్కి తేడా చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇవి చూడండి ఎలా ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయి. ఇవి 1215, ఇది 1300. చూడండి ఈ రైస్ అలా ఎంత చెత్తగా ఉన్నాయో. మళ్ళీ రాళ్ళు ఉన్నాయి. ఈ బియ్యాన్ని ఏం చేయాలి చెప్పండి ఒకసారి. మీరు ఒకవేళ ఇట్లా అమ్మడానికి వస్తే డెఫినెట్లీ తీసుకోవద్దండి. ఖచ్చితంగా అసలు తీసుకోకుండా ఉండటమే మంచిది. చెక్ చేసి తీసుకోండి, అలాగా మీరు మోసపోవద్దు. ఈ వీడియో ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.